పని ఉన్నప్పుడు అన్నా అన్నా వెనకాలనే తిరిగి పని కాగానే నువ్వు ఎవడవో తెలియనట్టు మొక్కని తిప్పేస్తున్నావు కదా, వాళ్ళ గురించి మన పెద్దలు చెప్పిన ఈ సామెత చెప్తా, ఒకసారి జాగ్రత్త వినండి. ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏడు దాటినాక బోడమల్లయ్య. అంటే నది దాటక ముందు ఆ నావ నడిపే మల్లయ్యను ఓడమల్లయ్య సార్ ప్లీజ్ నన్ను కాపాడి నది దాటించండి అని కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తారు బ్రో. తీరా నది దాటగానే వాని వాల్యూ మర్చిపోయి బోడి మల్లయ్య అని చుల్లుకనగా చూసి వెళ్ళిపోతారు. అవసరం ఉన్నంతసేపు నెత్తికెక్కించుకొని అవసరం తీరగానే కింద పడేసే స్వార్థపరుల నైజం ఇది. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న చాలా మంది మెంటాలిటీ గిట్లనే తలగబడ్డది. వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలనో, లేదంటే పైసలు కావాలనో, లేదా ఇంకేదైనా ప్రాబ్లం వస్తే చాలు అర్ధరాత్రి అయినా సరే 100 సార్లు ఫోన్ చేసి మస్తు స్వీట్ గా మాట్లాడతారు. నువ్వు కూడా నీ పనులన్నీ పక్కన పెట్టి మంచి మనసుతో సాయం చేస్తావు, కానీ వాని పని కథం అవ్వడమే ఆలస్యం. కనీసం థ్యాంక్స్ చెప్పడానికి కూడా వాళ్ళకు నోరు రాదు. పైగా నిన్ను మస్తు లైట్ తీసుకొని ఎదురు పడ్డా గానీ చూసి చూడనట్టుగా యాటిట్యూడ్ చూపిస్తే వెళ్ళిపోతారు. కానీ ఒక ముచ్చట మాత్రం మంచి గుర్తుపెట్టుకో, నెక్స్ట్ టైం ఎప్పుడైతే మళ్ళీ ఏరు దాటాల్సి వచ్చినప్పుడు వాడు మళ్ళీ ఓడ మల్లయ్య దగ్గరికే రావాలి. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. రేపు వానికి మళ్ళీ అవసరం పడుతుంది, అప్పుడు వానికి నీ వాల్యూ ఏంటో పక్క అర్థమవుతుంది. సో ఇట్లాంటి సీజనల్ మనుషుల గురించి ఆలోచించి నీ మనశ్శాంతిని అస్సలు పాడు చేసుకో. ఎందుకంటే సాయం చేయడం నీ సంస్కారం, కానీ వాడుకోవడం వాని దరిద్రం. సో అందుకని వాని ఊహకు వదిలేసే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీతో మళ్ళీ సహాయం పడుతుందానికి అప్పుడు సచ్చినట్టు నీ కాళ్ళు పట్టుకుంటూ వస్తాడు అన్నమాట. సో ఈ వీడియోని ఎవరైతే అవసరం ఉన్నంతసేపు అన్న అని అవసరం దిగిన తర్వాత హలో అంటారు చూసినా, అలాంటి వాళ్ళకి ట్యాగ్ చేయి. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయి.